హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సన్న కారపూస అండి. అది ఎలా చేయాలో ప్రొసీజర్ చూద్దాం. ఈ స్నాక్ రెసిపీ పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన రెసిపీ అండి. ముందుగా రెండు బౌల్స్ శనగపిండి తీసుకొని జల్లెడ పట్టుకొని ఉంచుకోవాలండి. మెత్తగా ఏమీ లేకుండా జల్లించి ఉంచుకోవాలి, ఉండలు లేకుండా. దాంట్లోకి ముప్పావు చెంచా ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు వేసి కలిపి 2 చెంచాల నూనె వేసి అంతా కలుపుకొని అంతా కలిసేట్టు కలిపి ముద్దలాగా చేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జంతికల పిండి కంటే కొంచెం పలచగా చేసుకోవాలండి ఇది. ఎందుకంటే సన్న హోల్స్ ఉన్నది కదండి, ప్లేటు దిగాలి కదా పిండి, అందుకని కొద్దిగా పలచగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక 5 నిమిషాలు అయితే అది సెట్ అవుతుంది మంచిగా. ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సన్న చిల్లులున్న ప్లేట్ వేసి జంతికలు గొట్టానికి ఫిక్స్ చేసుకుని గొట్టం లోపల ఆయిల్ రాసుకుని ఈ జంతికల పిండి శనగపిండి ముద్ద పెట్టుకోవాలండి. శనగపిండి ముద్ద పెట్టి ఇప్పుడు నూనె పెట్టి అది వేడైన తర్వాత చుట్టూ తిప్పుకుంటూ వేసుకోవాలండి. కాసేపు ఆగి 1 నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ తిరగేసుకుని ఎర్రగా కాల్చుకొని తీసేయాలండి. ఇంతేనండి సన్న కారపూస. ఇది పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.